మొదటగా కీర్తనలు 137వ కీర్తన భాగాన్ని మనము చదువుకుందాం. చదివిన విషయాన్ని మనం ధ్యానించుకుందాము. అందరూ బైబిల్ తీసి చూడాలి. 137వ కీర్తన భాగాన్ని. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోని కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. బబులోనుకు చెరపట్టుకొని పోబడుతున్న ఇజ్రాయేల్ ప్రజలు, చెర అంటే జైలు, ఖైదీలుగా వారిని బంధించి బబులోను రాజు ఇజ్రాయేల్ మీదకి యుద్ధము చేసి ఓడించి వారిని తీసుకొని పోతున్న కారణం అక్కడ యాత్రగా వెళుతున్నారు. వారు వెళ్ళే మార్గంలో వారు దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. వారి స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పరదేశము వేరే బబులోను రాజ్యంలో ఉండవలసి వస్తుంది. బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క ఆధిపత్యం, అధికార పరిపాలనలో ఉండవలసిన పరిస్థితి, పాలన పీడనలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. గమనించండి, వారు చాలా దుఃఖితులై ఉన్నారు. వారు విడిచి వస్తున్న సియోను నగరాన్ని బట్టి వారు దుఃఖం కలిగి ఉన్నారు. సియోనులో సంతోషం ఉంటుంది. సియోను దేవుని యొక్క పట్టణం. సియోను దావీదు పట్టణం. అక్కడ దేవుని సియోనులో ఉన్న పరిశుద్ధ ఆలయం ఉన్నది, యెరూషలేము పట్టణం. సియోను గీతములో సంతోషముగా పాడుచు వెళుదాం అని. అయితే అతి సంతోషదాయకమైన స్థితిలో నుండి బందీలుగా, ఖైదీలుగా, చెరబట్టబడిన వారుగా తీసుకొని పోబడుతున్నారు. ఆ యాత్ర బబులోను రాజ్యానికి. అక్కడ చెర ఉండవలసి వస్తుంది. బానిసలుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు, సంతోషం లేదు. వారి సొంత గృహాలు, వాళ్ళ సొంత ప్రాంతాల యొక్క పొలములు అన్నీ కూడా విడిచిపెట్టి తమకు తెలియని దేశమునకు వెళ్ళవలసిన వచ్చింది. చాలా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఏడుస్తూ వెళుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఏడుస్తూ వెళుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. ఆ సమయంలోనే చెరగొండి వారు ఏం చేస్తున్నారు? ఏది కీర్తన పాడుడి, మాకు ఉల్లాసము, సంతోషము కలగజేయుడి అని అడుగుతున్నారు. మేరీ, మార్తా వాళ్ళ ఇంట తన సోదరుడు చనిపోయి ఉన్నాడు, లాజరు. చాలా దుఃఖ శోకంలో ఉన్నారు. వారిని వచ్చి, ఏది మీరు చాలా చక్కగా భక్తి కీర్తనలు పాడతారు కదా, పాటలు బాగా పాడతారు, మీ స్వరం బాగుంటుంది, మీరు పాడండి అంటే ఎలా ఉంటుంది? అలాగనే హేరోదు వద్దకు యేసుని తీర్పు తీర్చడానికి పంపించినప్పుడు, యేసు నీ గురించి విన్నాము, ఏది అద్భుతాలు జరిగించు, ఒక కార్యం జరిగించు, చూసి ఆనందిస్తాము, మేము ఉల్లసిస్తాము అని హేరోదు రాజు అడిగాడు. అప్పటికే యేసు ముళ్ళ కిరీటం పెట్టబడి, అవమానపరచబడి, హింస పొంది, తీర్పులో నలిగి 3 తీర్పులు ఎదుర్కొన్నాడు. అంత చింతాక్రాంతుడైన యేసుని ఏమంటున్నాడు? ఒక మ్యాజిక్ చేయమంటున్నాడు, ఒక అద్భుతము చేయమని అడుగుతున్నాడు. నన్ను సంతోషపెట్టు అని యేసుని హేరోదు రాజు అడుగుతున్నాడు. అది భావ్యమైన ఐదిని పద్ధతేనా అనిపిస్తుంది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను కూడా బబులోను దేశాన్ని వెళ్ళేటప్పుడు చెరగొని పోతున్న తోడుగా ఉన్న ఆ సైనికులు వారు అడుగుతున్నారు, ఏది పాటలు పాడండి, నేను చూసి ఆనందిస్తామన్నారు. అక్కడ బావిదారు, నీళ్ళ బావిదారు హాయిగారు కూర్చొని ఉన్న సేద తీర్చడానికి. వారి వద్దున సంగీత వాద్యాలు, సితారాలు చెట్టుకు తేలాడు చేశారు. వాడు వాయించే పరిస్థితి లేదు, దుఃఖంలో ఉన్నారు. ఇక సంతోషం ఏముంది, వీడితో మనకు పనేముంది అని వాద్యాలను పక్కకు పెట్టారు. నాకు ఇంటర్మీడియట్లో చదివిన పోయము, ఇంగ్లీష్ పద్యము జ్ఞాపకం వస్తుంది. ది హార్ప్ ఆఫ్ ఇండియా అని. హార్ప్ అంటే సితారే.
ది హార్ప్ ఆఫ్ ఇండియా. ఇది వీరు నిర్వంజ చెట్లకు పచ్చగొన్న చెట్లకు వేలాడదీశారు. కానీ ఇది ఎడారిలోని ఒక ఎండిపోయిన చెట్టుకు వేలాడదీయబడి ఉంది. ఎవరైనా వెళ్ళి ఆ సంగీతమును వాయించగలిగితే ఆ వీణా వాద్యమును మంచి సంగీతాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఎవరూ సాహసము చేయలేకపోతున్నారు. ఆ ఎడారిలో పడి వెళ్ళి వాయించే ప్రయత్నం చేస్తే వారు ఏమవుతారు? మరణమవుతారు, చనిపోతారు. అది భారతదేశ స్వాతంత్ర్యము గురించి ఉదాహరించబడినది. ఒక కవి ఈ భారతదేశ స్వాతంత్ర్యము భారతీయులు గూర్చిన ఒక చిత్రీకరించబడిన పటములాగా ఆ పద్యాన్ని కవితను రాశాడు. నిజమే, చెరబడి ఉంది. బ్రిటిష్ చేత బంధించబడి పరిపాలన చేయబడుతూ ఉండేది మన భారతదేశం. మనం సొంతంగా పండించుకున్న ఉప్పు మీద కూడా మనం ట్యాక్స్ కట్టి మనం అనుభవించవలసి వచ్చేది. మన సొంత వస్త్రాలు వాడుకోవడానికి వీలు లేకుండా ఉండేది. మనం సొంతంగా నేత చేత నేయించిన తయారు చేసినవి కాదు, విదేశీ వస్త్రాలు వాడవలసి వచ్చేది. మన నియమాలు పద్ధతులన్నీ మార్చుకోవాల్సి వచ్చేది. బ్రిటిషర్స్ చేతిలో పడి మన స్వేచ్ఛ హరింపబడింది. మనకి ఇష్టం వచ్చిన చోట వెళ్తానికి లేదు. ప్రతి వస్తువు మీద కూడా పన్ను విధించేవారు. చాలా బాధాకరంగా ఉంటుంది. ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే, వీణ వాయించాల్సిందే, అయితే ప్రాణం త్యాగం చేయాల్సిందే. అలాగే భారతీయులు అనేక మంది సమరయోధులు, స్వతంత్ర సమరయోధులు ముందుకు వెళ్ళారు, జైల్లో పెట్టబడ్డారు, ప్రాణాలు తెగించి వెళ్ళారు, ప్రాణాలు కొంతమంది కోల్పోయారు. తుదకు మనకు స్వాతంత్రము 1947లో వచ్చింది. సంపూర్ణ స్వాతంత్ర రిపబ్లిక్గా 1950లో వచ్చింది. మనం అనుభవిస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం, మనకు ఒక దేశం ఉంది, మన భారతీయులను చెప్పుకోవడానికి ఉంది, హక్కుదారులమై ఉన్నాము. కానీ మానసికమైన స్వాతంత్రత లేదు. ఎవరికి వారు బందీలుగా, ఖైదీలుగా ఉంటున్నారు. మనుషులు మరొక మనిషిని బందీగా, ఖైదీగా చేస్తున్నారు, బానిసలుగా చేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలు, కోరికలు వేరే వాళ్ళ మీద వేసి వాటిని ఆ ప్రకారంగా సంతోషపెట్టమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎవరు మనసు నచ్చినట్టుగా వారు జీవించే ప్రక్రియ లేకుండా పోతూ ఉంది. మనసు బందీగా ఉంటూ ఉంది, మనసు కుంగిపోతూ ఉంది. వేదన పడుతూనే చాలామంది బ్రతుకుతూ ఉన్నారు, నిట్టూర్స్తూనే బ్రతుకుచున్నారు. పుట్టినాక పెరిగినాక వయసు వచ్చే కొలది సంతోషంగా ఉండాలనుకుంటారు, ఎన్నో కలలుగంటారు, మనసులో ఎన్నో ఆశలు కలిగి ఉంటారు. వాటిని తెలియచేయాలి అని అనుకునేసరికి వారికి అవకాశం లేకపోతుంది. చెప్పినా అవి నెరవేర్చలేని పరిస్థితులు ఇంట్లోనే ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితుల, సామాజిక పరిస్థితుల, కుటుంబాల మధ్యలో సఖ్యత లేకపోవడాలా జరుగుతూ వస్తాయి. ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం అవుతుంది. వివాహ జీవితం కూడా చాలామంది రకరకాల ఆలోచన, వివాహం తర్వాత సంతోషం గురించి ఏదో ఎన్నో అనుకుంటారు. కానీ వివాహం అయిన తర్వాత కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత, కుటుంబం ఏర్పడిన తర్వాత అక్కడున్న వాతావరణాలు, అందులో ఉన్న మనుషులు, వారి యొక్క నడిపింపు, వారి యొక్క ఆధిపత్యం, దానికి లోబడవలసి ఉంటుంది. మనస్సులో ఉన్న మాట చెప్పుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. దానివల్ల చింతాక్రాంతులు అవుతారు, వేదనగా ఉంటుంది. ఇక చాలులే, గట్టిగా మనం చెప్తే గొడవ అవుతుంది, ఇప్పటికే ఏడుస్తున్నాను, ఇంకా భారం కలిగి ఇంకేమవుతుందో ఏమో, వద్దులే అనుకొని మనసులోని నింపేసుకొని, మనసులోని దింపేసుకొని, దాచేసుకొని ఉంటారు చాలామంది నిట్టూరుస్తూ ఉంటారు. ఇది స్త్రీలకే కాదు, పురుషులు కూడా. పురుషాధిక్యమే కాదు, స్త్రీ ఆధిక్యము కూడా కలిగిన సమాజంలో ఉంటున్నాం. ప్రతి మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలి. మనసుకు నచ్చినట్టుగా జీవించాలనుకుంటారు. కానీ పెద్దలను, లేకపోతే వివాహం చేసుకున్న భాగస్వామి వలనో, లేకుంటే ఆర్థిక పరిస్థితుల వలననో, దేని చేతనైనా కూడా
ఆ మనస్సు నచ్చినట్టుగా జీవించలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ విధంగా వారు ఏమవుతున్నారంటే బందీలుగా ఉంటున్నారు, ఖైదీలుగా ఉంటున్నారు, స్వేచ్ఛ లేని వారిగా ఉంటున్నారు. మనసులో మాట చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. మనసులోని మాట బయటకు చెబితే ఏ గొడవ వస్తుందో, అపార్థాలు వస్తాయేమో, అపనిందల పాలు కావాల్సి వస్తుందేమో అని లోపలే దాచుకొని ఉంటారు. ఇంట్లో చాలా సందడిగా నవ్వుతుంది ఇల్లాలు, చాలా సంతోషంగా హుషారుగా. రండి వదిన గారు, రండి అక్కయ్య ఎప్పుడు వచ్చారు, రండి కూర్చోండి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏంటి బండి చాలా స్పీడ్గా ఉంది, మరి ఎప్పుడు ఆనందంగా ఇలాగే ఉంటాం మా ఇంట్లోని, అవునా, అబ్బా చాలా బాగున్నారు అయితే నువ్వు అని, ఇప్పుడే వస్తాను తీసుకెళ్తా, వెళ్ళి కాఫీ పెడుతూ ఏదో గాల్లోకి అలాగా చూస్తారు. ఆమె అనేసరికి పొంగిపోతుందని చూసి తొందరగా కట్టేసి కళ్ళు తుడుచుకొని పోసుకొని ట్రైలో పట్టుకెళ్తారు. కాఫీ తెచ్చాను తాగండి అని నవ్వు ముఖం పెట్టి చేస్తాడు. చాలా బాగుందమ్మా కాఫీ, అయ్యో తక్కువ ఇచ్చినట్టున్నానే, మిగతాది ఏమైంది, పొంగిపోయింది. కళ్ళలో నీళ్లు పొంగుతోటి కాఫీ కూడా పొంగిపోయిపోయింది. అది తెలియదు వాళ్ళకి. అందరితో సందడిగా ఉంటారు, కానీ మనసులో మదనం, వేదన, దుఃఖం కలుగుతుంది. నేను ఇలాగనుకుంటే ఇలాగైంది, నా బ్రతికింతే, ఇక ఇలాగే సాగించడం, మనశ్శాంతి లేదు, నిరాశ, నిస్పృహ, బాధ, వేదన. అనుకున్నవన్నీ జరుగుతాయా, దానికి అదృష్టం ఉండాలే అనుకుంటారు. అదృష్టం అనేది నాన్ సెన్స్. అదృష్టము దురదృష్టము నేను నమ్మను. దేవునికి స్తోత్రం కలిగాక. నో లక్. దేవుడు చేశాడు, ఇచ్చాడు, దాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి, మన చేతిలో ఉంది. మనం నిర్లక్ష్యము, మన చేతకాని పని తన బట్టి మనము పొందుకోలేకపోతాము. అది దురదృష్టమని, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసి ఇది గొప్ప అదృష్టమని అనుకోవడం పొరపాటు. ప్రతిదీ కూడా స్పష్టత ఉంటుంది. అయితే ఈ విధంగా నిరాశ, నిస్పృహతోటి, అశాంతితోటే ఈ బ్రతుకు బండి లాగివేసి అలా ఉండాల్సిందేనా? బండి కాడి కట్టిన ఎద్దు ఏం చేస్తాం, లాగాల్సిందే. ఎప్పుడు ఆ యజమాని దయదాలు ఇస్తాడో, నీళ్ళు పెడతాడో, గడ్డి పెడతాడో, ఎప్పుడు విశ్రాంతి ఇస్తాడో అతని ఇష్టం. అలా ఉండాల్సిందే, బండి లాగాల్సిందే. అలాగా పశువులతో పోల్చుకొని మనస్సు కలిగిన వారు చాలామంది బాధపడేవారు ఉంటారు. వారు ఆంతర్యంలోనే బాధలు పెట్టుకొని ఉంటారు. మనసులో ఉన్నవి 10 మందికి, నలుగురికి హ్యాపీగా కనబడతారు, కానీ మనసులో దుఃఖం. అలా అశాంతిగా మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావా? మనశ్శాంతి లేకుండా చనిపోతే దేవుని రాజ్యానికి వెళతావా? నేను అంటాను, వెళ్ళవు. అసంతృప్తికరమైన మనస్సు వెళ్ళదు. నీ మనస్సు కూడా నీ ఆంతర్యం వెళ్ళనివ్వదు. అందుకే మనము దేవుని సన్నిధికి, మందిరానికి వస్తున్నాము. అందుకోసమే లోపల దాగి ఉన్న, అంతరంలో ఉన్న మనస్సు, లోపల ఎక్కడో దాగి ఉన్న విషయాలను, ఆశయాలను, కోరికలను ముందుకొచ్చేయడమ్మా. ఇష్టాలను మనము చంపుకొని బతుకుతూ ఉన్నాం, లోపల దాచుకొని. దేవుని సన్నిధికి వచ్చేది మనం ఈ లోకములోని ఏ వస్తువో, ఏది సంపదనో లేదనో, జరగటం లేదనో, ఏదో కలగటం లేదనో, అవన్నీ బయటకు వదిలేయాలి. బయట వదిలేసి రావాలి దేవుని సన్నిధికి. ఎందుకనంటే ప్రతి మనిషికి దేవుడు సమస్తమును ఇచ్చాడు. ఏలుబడి చేయమని అప్పగించాడు సృష్టి అంతటిని. ఆదాముకు చెప్పాడు, నువ్వు కష్టపడి సేద్యం చేసుకో. అంతకుముందు కష్టం లేదు, శిక్ష లేదు, విధి లేదు. వారు ఏదైనాలో ఉన్న ప్రతి చెట్టు పండును ఇష్టమైన దాన్ని తీసుకొని తినేవారు. వారు శ్రమించేవారు కాదు. స్వేచ్ఛ, స్వాతంత్రము కలిగి దేవునితో హ్యాపీగా కుటుంబంగా ఉండేవారు.
ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పాపం చేస్తారో శాపం తెచ్చుకున్నారు. ఆదాము, నీ రక్తమును చెమటగా కార్చి సేద్యము చేసి పండించి నీవు తినాల్సిందే సంపాదించుకొని అనే శిక్ష విధించాడు. ఆనాటి నుంచి మానవాళికి ఉంది. అయితే భూమి నువ్వు పుట్టించుకోనలేదు, నువ్వు సేద్యం చేసేటప్పుడు నీరు నువ్వు తెచ్చుకోనలేదు. తవ్వితే ఏమొస్తుంది? నీరు వస్తుంది. విత్తనాలు తయారు చేసుకోమని చెప్పలేదు. చెట్లు ఉన్నాయి, ఆల్రెడీ విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు వేస్తే మళ్ళా చెట్లు అవుతాయి, విత్తనాలు వస్తాయి, ఫలిస్తాయి. తర్వాత విత్తనం వేసి నీరైతే పోస్తాడే కానీ దాని ఫలమును ఫలింపచేసేది దేవుడే. మనిషి ఏం చేయగలడు? మనిషి ఏమైనా మట్టిని సృష్టించాలా, భూమిని పుట్టించాలా, నీరును పుట్టించి తీసుకురావాలా, ఫలాలను ఫలింప చేయాలా, ఈ నూతన సృష్టి మళ్ళా చెయ్యాలా? ఏమీ లేదు. ఆ ఉన్న వాటిని కాస్త ప్రయత్నం చేసుకోగలిగితే అది ఫలము నీ చేతికి వస్తుంది, దాన్ని ఆనందించు. ఆ మధ్యలో కొద్ది కష్టం ఉంది, శ్రమ ఉంది, భారం ఉంది. అది ఎందుకంటే అయ్యో నేను పాపం చేశాను, తప్పు చేపెట్టే కదా ఈ శిక్ష ఈరోజు అనుభవిస్తున్నాను. ఆ రకంగానైనా సరే దేవునిని జ్ఞాపం చేసుకుంటావని దేవుడు ఆ శిక్ష పెట్టాడు మనుషులకి. మనుషులకి ఏ తక్కువ లేదు. ఒకరు ధనవంతులైపోతున్నారు, ఒకరు పేదవారిగా మిగిలిపోతున్నారంటే అది నీ చేతకాని తనమే. నువ్వు శ్రమించు, నువ్వు అందరికీ విద్యాభ్యాసం వస్తుంది, ఆ పరిస్థితులు ఇంటి పరిస్థితులు వస్తాయి. అయితే నీకు తగ్గట్టుగా సంపాదించుకున్నప్పుడు, సంపాదించింది నీ ఒబిడి చేసుకునేటప్పుడు, నీ పరిస్థితుల్లో ఇంటివారు ఐకమత్యంగా కలిగి ఏకముగా కూడి అనుబంధంగా ఉన్నప్పుడు కష్టాలు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి. వాటిని డబ్బు వినియోగించుకోవడం, సేవ్ చేసుకోవటం, అంటే పొదుపు చేసుకోవటం, దాచుకోవటం అనేది చేయగలిగినప్పుడు తప్పనిసరిగా నీ దగ్గర డబ్బు పెరుగుతుంది, డబ్బు నిల్వ ఉంటుంది. అందరిలాగే నేను ఉండాలి అనంటే నా స్థాయి బట్టి నేను నడవాలి. ఆ విధంగా సేవ్ చేసుకునేటప్పుడు నేను ఇబ్బంది పడను, నా పిల్లలు ఇబ్బంది పడరు. దేవుడు అంతా ఉచితంగా ఇచ్చాడు. సముద్రంలో చేపలు ఉన్నాయి, వేటకెళ్తారు, తెచ్చుకుంటారు, అమ్ముకుంటారు, డబ్బు చేసుకుంటారు. ఏందా? అలాగే నేల భూమిని ఉపయోగించి పంట చేస్తారు, పంట తీసుకొచ్చి అమ్ముతారు, ధాన్యాలు. అలాగే కొండలు పగల కొడతారు, రాళ్ళు అమ్ముతారు. వాళ్ళు ఏమైనా కొండలు తయారు చేయరు. అలాగే గనుల్లోనే బొగ్గు గనులు ఉంటాయి, బొగ్గు తీస్తారు, ఉపయోగిస్తారు. భూమి లోపల బంగారం తీస్తారు, వజ్రాలు వెలికి తీస్తారు, అన్నీ ఉన్నాయి. తీసుకోవటం అనేది ప్రయత్నం. అంతకుముందు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటివి, ఇప్పుడు మరుగైనవి. ఆ వెతికి తవి తీసుకొని ఆ పని మనకు ఉన్నది. అయితే మనిషి లేచిన మొదలుకొని నిద్రపోయే వరకును ఈ జానుల పొట్ట పోషించడానికి, కుటుంబం కొరకు, ఈ శరీరం కొరకే పరిమితం అయిపోయి ఈ సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ అసలు ఏమిటి స్థిరమైనది? ఏమిటి? ఈ శరీరము ఈ రోజు ఉంటుంది, మరొక రోజు ఉండదు, మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం కోసం జీవితకాలం అంతా కూడా 24 గంటలు సరిపడనట్టుగానే మనము ఉన్నాం. శాశ్వతమైన ఆత్మే ఉన్నాం. నీవు ప్రతి మనిషి ఆత్మే ఉన్నారు. ఆత్మ శాశ్వత కాలము నిలిచును. దానికోసం బందీగా చేసుకుంటున్నాం. మన శరీరం ద్వారా చేసిన తప్పులు ఆత్మ బందీగా చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగినాక చెరగలోకి వెళ్ళిపోతున్నాం. మరణము, రెండవ మరణం అనే చెరకు మన ఆత్మను అప్పగిస్తున్నాం. యాతన పడే నరకమైన స్థలంలోనికి పోవలసిన పరిస్థితికి మనం అప్పగించుకుంటున్నాం, చేరేసుకున్నా. కాబట్టి ఆలోచించామా? దేవుని సన్నిధికి వచ్చినామంటే మన ఆత్మ విషయంలో ఆలోచించడానికి వచ్చాం. మరణం తర్వాత జీవితం గురించి మనం వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారుగా దేవుడి లోకానికి వచ్చి మానవుడిగా జీవించి ప్రతి మనిషికి ఇది సాధ్యమవుతుంది నీతియుక్తముగా జీవించడము. వారు మరణించినా కూడా తిరిగి లేగుతారు, దేవుని చెంతకు చేరతారు అని యేసు ఏదైతే నిరూపించాడో, చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడో, అలాగ ప్రతి మనిషికి ఉన్నదని ఆయన రుజువుపరిచాడు.
ఆయన జీవించాడు, నిర్ధారణ చేశాడు, రుజువుపరిచాడు, దాని ముద్ర వేశాడు, మార్గముగా స్థిరపాటించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ రోజున క్రైస్తవులకి ఒక నిరీక్షణ ఉంది, ఒక హోప్ ఉంది. ఏమిటంటే, నేను ఒక దినం చనిపోతాను, కానీ దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. యేసుని లేపినట్టుగా, యేసు తండ్రి వద్దకు పరలోక రాజ్యము వెళ్ళినట్టుగా నేను కూడా యేసుతో కూడా వెళతాను. నా కొరకు అక్కడ నివాసాలు ఉన్నాయి, నేను పరలోక రాజ్యములో ఉంటాను, నాకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్నది, ఆనందించగలుగుతాను. ఒక నిరీక్షణ క్రైస్తవులకు ఉంది. మరి ఏ ఇతరులకి లేదు ఆ నిరీక్షణ. ఎందుకు లేదు? వారు నమ్ముకున్న వారు దేవుళ్ళుగా పూజించబడుతున్న మనుషుడు చనిపోయినా తిరిగి లేవలేదు. వారు స్వర్గానికి ఎక్కిపోలేదు. వారు మార్గాన్ని నిరూపించి స్థిరపరిచి చేసి వారికి మనుషులుగా అప్పగించలేదు. యేసు మాత్రము మనిషి జీవించే ప్రతి జీవిత విధానాన్ని జీవించాడు, అన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయన చనిపోయాడు, శరీరము మహిమగల శరీరముగా లాభపడింది. ఆయన తిరిగి తండ్రి వద్దకు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనదందరికీ అదే మార్గం, ఈ నిరీక్షణ మనకున్నది. మనం నరకానికి పోం, స్వర్గానికి వెళ్తాం, నిత్యరాజ్యమును చేరతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతకాలం ఉండిపోయే శరీరం ముఖ్యమా, శాశ్వత కాలము జీవించే ఆత్మ ముఖ్యమా? ఆత్మే ముఖ్యం. అలాగని ఈ శరీరం నిర్లక్ష్యము చేయకుండా శరీరం పోషించాలి, శరీరం ఆరోగ్యం ఉండాలి. శరీరములోని ప్రాణము లేదండి, జీవము లేదు. ఆత్మతోనే జీవం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణాత్మలు ఒకటే ఉన్నాయి. ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోతుంది, చచ్చిపోతుంది. కాబట్టి శరీరమునకు ఇచ్చే సమయము ఇస్తున్నాం, కానీ దానికంటే ఎక్కువ సమయం ఆత్మ గురించి ఇవ్వాల్సి ఉంది. మనం ఎక్కడున్నా కూడా ఆత్మ విషయం జ్ఞాపం చేసుకొని పరమాత్మనుడిని, యేసుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞాపం చేసుకోవాల్సి ఉంది. యేసు నామాన్ని స్మరణ తెచ్చుకోవాల్సి ఉంది. పొలాల్లో పనిచేసేవారు, లేకపోతే రాళ్ళను, కొండలను రాళ్ళుగా కొట్టి చిన్న చిన్న రాళ్ళుగా చేసేవాళ్ళు, సుత్తులతో కొట్టేవారు వరుసగా చాలామంది ఉండేవారు. వారు పని చేసేటప్పుడు ఏం చేసేవారు? పదము పాడేవారు, పాట పాడుతూ ఆ పాట లయబద్ధముగా పనిచేస్తూ వచ్చేవారు. రాళ్ళు కొట్టేటప్పుడు కూడా అది ఒక మ్యూజిక్, శబ్దముగా చేసుకునేవారు. ఆ పాటలు పాడటంలోని పరమార్థం ఉండేది. దేవుని గురించి పాటలు, వారు వెళ్ళే మార్గం గురించి పాటలు, వారి లోకంలో పడుతున్న కష్టాలు, శ్రమలు. ఈ శ్రమలు ఉన్నా కూడా ఒక రోజున మనకు స్వర్గం ఉంది. ఇది కొద్ది కాలమే మనం ఈ శ్రమ పడతాం. మనకు ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఈ కొంతకాలమే ఉంటాం. ఉన్నంతకాలము ఆ రాజ్యాన్ని జ్ఞాపం చేసుకుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఈ లోకాల్లో జీవించాలి అని పనిపాటి యందు ఉన్నప్పుడు కూడా యేసు నామాన్ని స్మరణ తెచ్చుకోవాలి. ఇలాగ ఆదివారం నాడు సెలవు ఇవ్వబడింది, గొప్ప విశేషం. ఈ ఆదివారము విశ్రాంతి దినము దేవునిది. ఒకప్పుడు మనం 10 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రము 4 వరకు ఇక్కడ ఉండేవారు. 2 అయిపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది? కుదించేస్తాం. 1:30 కుదించే ఇప్పుడు 2 గంటలు, 5 నుంచి 7 గంటల వరకే, 7 నుంచి 9 గంటలు. మీరు 9 గంటలకు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. 2 గంటల సమయం ఉంటున్నారు. వచ్చి ఉన్న ఈ 2 గంటల సమయంలోనే మన ఆత్మ విషయం ఆలోచించాలి. మన జీవితంలో అద్భుతం జరగాలి. ఏంటి అద్భుతం అంటే, దేవుడు మనలోనికి రావాలి, దేవుడు మనలో నివసించాలి, మనము దేవుడు ఏకము కావాలి, నీవు నీ దేవుడు ఒకటి కావాలి. యోహాను సువార్త 15:5లో నాకు మీరు వేరుగా ఉండి ఏమీయో చేయలేరు, కాబట్టి కలిసి ఉండాలి, కలవాలి. అది దేవుని సన్నిధిలో జరుగుతుంది. ఒక అద్భుతం జరగాలి. యేసు మనకు తోడుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉండి ఈ లోకమును మనం జయించాం. హల్లెలూయా. దేన్ని భయపడం. అయితే ఈ అద్భుతము మిరకల్ జరగాలంటే ఖాళీ చేసుకోవాలి.
వివాహ విందు కానాలో జరిగే కాలములో ద్రాక్షారసం అయిపోతే అక్కడ అద్భుతము చేయడానికి యేసు 6 బాణలు తెమ్మన్నాడు, రాతి బాణలు. అవి ఖాళీ చేసి తీసుకురమ్మన్నాడు. ఖాళీ బాణలు, శుద్ధి చేయబడిన బాణలు, కడిగి వేసిన బాణలు ఖాళీ పాత్రలు తీసుకొచ్చి పెడుతున్నప్పుడు అందులో అద్భుతం చూస్తారు. దేవునికి స్తోత్రం కలిగినాడు. మనము దేవుని సన్నిధిలోకి, మందిరంలోనికి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఖాళీ చేసుకొని రావాలి. మనకు రకరకాల సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, పనిలో సమస్యలు, ఉద్యోగాల సమస్యలు, భవిష్యత్తు కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల గురించి సమస్యలుగా పరిగణించుకుంటాం. అవన్నీ కూడా బయట వదలాలి. హృదయం ఖాళీ చేయాలా. మన మనస్సు ఖాళీ చేసి ప్రభుకి ఇవ్వాలా. ప్రభువు తన మాటతో మాట్లాడతాడు. అంతరంగములో దాగున్న విషయాలను బయటకు తెస్తాడు. దావీదు అంటాడు, నా ఆంతర్యంలో సత్యము కోరుచున్నా. ఆంతర్యంలోని చింత క్రాంతం అవడానికి ఆలోచన, చింత, మనస్సు, బాధ ఉండకూడదు. నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను ఇలాగ అనుకున్నాను అనేది ఉండిపోయి అప్పుడప్పుడు వెలికి తీసి బాధపడి, దుఃఖపడి, ఏడ్చి, కుంగిపోయి, అయ్యో ఎవరైనా చూస్తే మరింత బాధపడతారు, అవమానం వస్తుందని మళ్ళా లోపల దాచేసుకునే పరిస్థితి దేవుని సన్నిధిలో ఉండదు. ఇక్కడ వెలుగు తీయబడుతుంది. హృదయంలో ఉన్న బాధను యేసు బయటకు తీస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని పరిశోధిస్తాడు పరిశీలనగా. ఏ ఆలోచన నీ మనసులో దాగి ఉండి అసంతృప్తమైన జీవితం అని తెలియజేస్తూ ఉందో ఆ ఆలోచన వెలికి తీస్తాడు. ఆయన ప్రేమతో నింపుతాడు హృదయాన్ని. ఆయన ఆదరిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఏ మనుషుల మధ్యలోని నువ్వు నటిస్తూ బ్రతుకుతున్నావో, సంతోషం లేకుండా యంత్రముగా పనిచేస్తున్నావు, మెషిన్ లాగా, నీకు సంతోషం లేకుండా, భర్త భార్యల్లో ఒకరు సంతోషం లేక, ఒకరు సంతోషం ఉండొచ్చు, మరొకరు సంతోషం లేకపోవచ్చు. కానీ యంత్రములాగా, మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటారు తప్ప మనసుతో జీవించరు. అందుకే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ మనిషికి శాంతి ఉండదు. మనసులో ఉన్న విషయాన్ని, అయ్యో నాకు ఈ తృప్తి లేదండి, బాధగా ఉంది, అలా అనుకున్నాను, అలా జరగలేదు అని ఒకరొకరు చెప్పుకుంటే, అవునా నన్ను ఎలాగంటున్నావు, ఇలాగట అని అలరు చేసి గొడవ చేస్తా పరిస్థితి ఉంటుందని భయపడి లోపల. కానీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన నీ హృదయంలోని వెలుగు తీస్తాడు. వాక్యము నీ హృదయంలోకి వెళుతున్నా కొలది నీలకొండలో మట్టంలో నీళ్లుంటే అడుగునా కాకి తాగాలనుకుంటే అందదు. ఒక్కొక్క వాక్కు నీళ్ళు హృదయంలోకి వెళ్ళి ఒక గులకరాయి పడుతున్నట్టుగా ఉంటుంది. గులకరాయి ఆ నీళ్ళు పైకి వస్తాయి. ఈ లోపల ఉన్న బయటకు తీస్తాడు ప్రభు. వాక్యంతో నిన్ను ఆదరిస్తాడు. నీ జీవితాన్ని పోలిన ఉదాహరణలు, ఉపమానాలు చెప్తాడు. వాక్యంతో ఆదరిస్తాడు. నేను నీకున్నానంటాడు. మనసెరిగిన దేవుడు నేను నీకున్నాను, నిన్ను ఆ విధంగా సంతోషపెడతానని. నీ బాధ నాదే. అవును, ఆయన మనం బాధ, యావత్తు బాధలు ఆయన బాధలు ఉందను. నీ గురించి చింతించున్నాడు, నువ్వెలా చింతిస్తున్నావు అని వాక్యం చెప్తా ఉంది. చింతించాల్సిన పని క్రైస్తవులకి లేదు. అఫ్కోర్స్ అందరిలాగే ఇళ్లలో భాగస్వామ్యం కలిగిన భర్త భార్యలు కానీ, కుటుంబంలో సభ్యులు కానీ ఉండి ఇలాగ లోపల దాగిపోయి ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చాక పరిశుద్ధాత్మ దేవుడు అది ఎరిగి నిన్ను ఆదరిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నీవు ఇంటికి వెళ్ళి అదే మనుషుల మధ్యలో మళ్ళా సంతోషంగా నటించి కాదు, నిజముగానే ఆనందంగా ఉంటావు. లోపల వెళితే ఉండదు, తీసివేస్తాడు. ఆ స్థానాల్లోనికి ఆయన వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఎప్పటికప్పుడు ఆదరిస్తుంటాడు, సూచిస్తుంటాడు, నడిపిస్తుంటాడు, బలపరుస్తుంటాడు, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు, ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. అందులోని ప్రఖ్యాతగా నీ ప్రేమను పంచే విధము నీకు ఇస్తాడు. నీవు ఎప్పుడైతే పంచుతున్నావో సంతోషం వస్తుంది. అందరూ అబ్బురిపోతారు. ఏంటి ఎనలేని సంతోషం, ఎనలేని ప్రేమ, ఆదరణ ఈ వ్యక్తి వల్ల కలుగుతుంది. కుటుంబంలో కుటుంబ సభ్యుల్లో మార్పు వస్తుంది. బయటకు వెళ్తామైంది, మన ఇంట్లోనే ఉందాం, చేద్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం అనుకో. దేవుని ప్రేమ అందరినీ ఆదరిస్తుంది, ఒప్పంప చేస్తుంది, అందరినీ కలుపుతుంది. ఆ ప్రేమ నువ్వు పొందుకోవాలి. నీ హృదయము ఆ ప్రేమతో నింపబడాలి. ఆ ప్రేమను నీ ఇంటికి నువ్వు తీసుకుపోవాలి. నీ కుటుంబ మధ్యలో దేవుని ప్రేమ పంచబడాలి. అదంతా జరగడానికి కారణం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఇక నీవు బందీవు కాదు.
ఒక కుటుంబంలో బందీగా కాదు, ఒక ఖైదీగా కాదు, నిట్టూర్చే విధానం లేదు. స్వేచ్ఛ. ఇది నా కుటుంబం, నా యేసే నా అధిపతి, నా కుటుంబానికి నా యజమాని, నేను, నా భార్య, నేను, నా పిల్లలు అనేది ఒక కుటుంబం కట్టుకుంటారు. దాని మీద అధిపతిగా యేసు ఉంటాడు. మనం ఆయనకు అప్పగించుకున్నాం. పూర్తిగా సరెండర్ కావాలి, పూర్తిగా సమర్పణ కావాలి. కొంత నేను, కొంత నీవు కాదు, ఖాళీ చేసేవ్వాలి. ఎంతమంది మీ హృదయాలు ఖాళీ చేసి ప్రభుకిస్తారు? దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. గుడ్ థింగ్. మంచి విషయం ఇది, మంచి విషయం, మంచి విషయం. మీరు హృదయం ఖాళీ చేసి ప్రభుకిస్తే. ఇక్కడ విశేషం ఏంటంటే బయటికి చెప్పుకోము, బాబు చూడ్డాను ఎదర ఖాళీ ఉందమ్మా ముందుకు వచ్చేయండి. బయటికి చెప్పుకోము. మనస్సులో ఎరిగిన ఆయనతో చెప్పుకోవాలనిపిస్తుంది. వాక్యం వింటే ఆదరణ అనిపిస్తుంది, కళ్ళ నీళ్లు వస్తాయి, కానీ సంతోషం అనిపిస్తుంది, తేలిక అవుతుంది, హృదయం భారం పోతుంది, భరోసాతో వెళ్దాం, చాలా ఆనందంగా ఉంటుంది. ప్రభు మనం కూడా వెంట పెట్టుకుని పోతాం. ప్రతి ఒక్కరితోనూ ప్రభు వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగారు. ప్రభు మనతో ఉంటే మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. సమస్తము సాధ్యపరిచే దేవుడు మనతో ఉంటే మనకు దిగిలేలా. అది ఆరోగ్యమా, ఆర్థికమా, వసతులా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి స్థానం ఇద్దాం. చాలామంది చెవులతో విని వెళ్ళిపోతాం, ఆచారంగా చేస్తాం. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా విధంగా ఈ బాధలు, అప్పు వాళ్ళు వస్తారా, ఏం కూర చేస్తున్నాం, మీరు చికెన్ తెస్తేనే వండుతాను. చికెనా చూస్తానుండు, కేజీ 240, 60, 80 అయిపోయింది. పావు కేజీ తెస్తాను, కొద్దిగా చేసి చారిపెట్టు, డబ్బులు అందుకే ఉన్నాయిలే, మీరు ఎంత తెస్తా అంత చేస్తాను. సమస్యలు లేకపోతే ఓ పని చేయాలి. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను. అయ్యో ఇంటికి వెళ్ళాక కనబట్టలేదేటి, వాళ్ళు అమ్మేటి నన్ను చూసి చిట్టపట్లాడుతుంది, కేకలేస్తుంది, ఇంటి పడక బాగానే ఉంది. వాళ్ళ అబ్బాయిని పిలుస్తుందో పిలవదో నన్ను చూసే కావచ్చు, తెలిసిపోయింది. అయినా తప్పదులే. వచ్చే వరకు ఏరా అంటే, రే ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ సెలవు కదరా, ఆదివారం డబ్బులు నా చేతిలో పెట్టుకోలేదురా అంటే, సరేలేరా అని వెళ్ళిపోతాడు. అయ్యో బాధ, ఇంట్లో బాధ, చింత, ఇంటికి కూర తీసుకెళ్ళకుండా ఏం వెళ్తానులే అనిపిస్తుంది. ఎన్నో ఆలోచన, చింత, ఇంట్లో వాళ్ళకి బాధ. ఏంటి డాడీ రాలేదేటి, వంట చేయాలి, ఇంకా తేలేదేటి, ఏంటమ్మా మనకు లేదా కూర లేదా, అందరూ మటన్ వండుకున్నారట, మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ ఇంట్లో, పక్కోడేమో చేపలు తెచ్చుకున్నాం, ఏమో మనం తెచ్చుకోలేమా. బాధ, చింత, విచారం. ఎందుకంటే నీ ప్రభుని మందిరంలోని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీకు తోడుగా ఉండి సహాయం చేసి ఆయన్ని వదిలేస్తావు. యోహాను సువార్త 15:5 ఏమంటాడు, నాకు వేరుగా మీరుండి ఏమీ చేయలేరు. అయిందా? ఆయన వదిలేసిపోతున్నాం. ఈ తిండి గురించి అని కాదు, నేను ఉదాహరణ చెప్పాను, కానీ చాలా విషయాలు. ఎవరి మనస్సు సమాధానం శాంతితో ఉంటుందో వారికి ఆరోగ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదైందా? ఎవరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మనస్సులో దాచుకోకుండా యథార్థంగా ఉంటారు, దేవుని మీద ఆధారపడతారు, దేవుని వాళ్ళని సంతోషపెడతారు, ప్రతి విషయంలో ఆధారపడతారు, వాళ్ళకి చింత ఉండదు. ఏంటండి మేము ఇంత సంపాదించినా ఎప్పుడు కింది మీద అయిపోతూ ఉంటాము, ఏదో చికాకు వస్తుంది, ఎక్కడ లోటారు. మీ జీతం చూస్తే తక్కువ, ఒకరి సంపాదనే, మీరు ఇంతలా ఎలా చేయగలుగుతున్నారంటే అదంతా ఏమీ లేదు వదిన గారు, ఒక సీక్రెట్లే. సీక్రెట్ మీరు రెండు ఒకసారి చెప్తాను సీక్రెట్, టైం వీలు చేసుకొని రండి అని వస్తే కూర్చోబెట్టి టీ ఇచ్చి, టీ చాలా బాగుందండి అని, ఏదో సీక్రెట్ అన్నారు. సీక్రెట్ ఏం లేదండి, యేసయ్య, ఆయన ఎవరండి అని వివరించి చెప్తే, అవునా ఆయన గురించి చెప్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి ఆమెకి. దేవుని ప్రేమ అవతల స్త్రీలో కొమ్మరించబడుతుంది. నా బాధలన్నీ ఆయన మోస్తాడండి, మీ బాధలన్నీ తీసేశాడు. ఇంత డబ్బు తెస్తున్నారు కానీ నెమ్మది లేదండి, చాలా బాధపడుతున్నారు, ఒకరొకరు పొందడం లేదండి, నాకు సుఖం లేదు. ఏమండి ఈ బాధలన్నీ తీసేస్తాడంటారా? మీ యేసే, మా యేసే కాదు,
మన యేసయ్య, అవును, నా కోసం ప్రార్థన చేయరా, ఇప్పుడే చేస్తాం, మోకాలేయండి, ప్రార్థన చేయగా ఏమండో నా కన్నీరంతా పోయి తేలికైపోయింది మనస్సు. అప్పుడే తెలిసిపోయింది నాకు, యేసు గొప్ప దేవుడండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటాను. సరే మీ ఇష్టం. అలాగా ప్రార్థన చేసుకున్న నమ్మకం వచ్చింది, యేసు ఉన్నాడని నమ్మకం. లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకొని ప్రార్థన చేసుకోవటం. స్నానంకి వెళ్ళి వచ్చినప్పుడు తలుపులు వేసేసుకుంటే తలుపులు కొట్టరు, బట్టలు మార్చుకుంటున్నారులే అనుకొని అప్పుడు ప్రార్థన చేసుకొని నెమ్మది, ఇవాళ బాగుంటుంది. అందరు చూస్తే ఏమండి పని అయిందా, ఏంటో ఇవాళ చాలా సులువుగా అయిపోయింది, నాకు తెలుసండి అదేంటో ఊరకనండి, మీరు వెళ్ళేటప్పుడే అనుకున్నాను మీరు సంతోషంగా వెళ్ళారు కాదు. అవునవును, నువ్వు నవ్వుతూ ఉన్నావు కదా, నేను చూసి సంతోషం అనిపించిందిలే. అవును, నేను నవ్వటానికి కారణం యేసే కదా, అది మీకు చెప్తే ఒప్పుకోరు కదా, మీరు వస్తారులే దారికి అనుకుంటుంది. అలాగే నమ్మకం, విశ్వాసం. బాధ 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 బాధలు తీసేస్తాడా, మనస్సుకు శాంతి వస్తుందా, నెమ్మది వస్తుందా? ఎస్. మనము శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి. రంది ఉండకూడదు, చింత ఉండకూడదు, బాధ ఉండకూడదు. బాధల చేత మనము చచ్చిపోయామని ఉండకూడదు. మళ్ళీ గాలి అయిపోయి తిరుగుతారు ఈ లోకంలోని. ఎంతమంది గాలిగా ఉండాలనుకుంది, మన లోకంలో గాలి తిరగాలి, ఆళ్ళలో ఇళ్ళ వెళ్ళాలి, ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు మీలోని? ఎవరికైనా ఉందా కోరిక? దేవునికి స్తోత్రం కలిగా. మనం విశ్రాంతి, సంతోషంగా ఉండే స్థలంలోకి వెళ్తాం. శాంతి. ప్రభు అన్నాడు, లోకం ఇచ్చే శాంతిగా నా శాంతి నాకు ఇస్తానంటున్నాడు. పిల్లరా, దేవుడు యేసు పరిశుద్ధాత్మ దేవుడుగా మనలో నివసిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు స్వీకరిస్తారా? యు రిసీవ్ హిమ్? డు యు రిసీవ్ హిమ్? నువ్వు ఆయనను పొందుకుంటావా, స్వీకరిస్తావా? ఎంతమంది? దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. భూమి మీద దేవునికి ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. సమాధానం. లోకం ఏమైపోని, ఏ దుస్థితిలో ఉన్నా మనకు సమాధానం ఉంటుంది. కాకుంటే వాక్యంలోకి వెళ్దాం. ఈ బందీ చెరలో ఉన్న పరిస్థితి, ఏ చెరలో ఉంటున్నాం అని చూస్తే అపోస్తుల కార్యములోని 7వ అధ్యాయము 14 నుంచి 25 చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 14 నుంచి 25 వరకు చదువుకున్నాం. 14 చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనది నేను చేసిన ఎడల, ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది నట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఎకను దాని చేయునది నా యందు నివసించే పాపమే గాని నేను కాదు. అంటే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే. ధర్మశాస్త్రం నియమం ఉన్నది. దేవుడు ధర్మశాస్త్రం మనుషులకు, ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, దాని ప్రకారంగా నడవలసింది. కానీ ఇదివరకే నేను పాపమునకు అమ్మివేయబడ్డాను. ప్రతి మనిషి పాపమునకు అమ్మివేయబడ్డాము. అయిందా? పాపమును అమ్మివేయబడ్డాము. అప్పుడు పాపమునకు బానిసలము. పాపం చేయి ప్రతి ఒక్కరూ పాపకు బానిస. ఈ పాపము నియమము మనలో ఉన్నది. ధర్మశాస్త్ర నియమం రాకముందే పాపపు నియమం మనిషిలో ఉంది. ఏదేను తోటలో ఆదాము నుంచి మొదలయ్యింది. ఆ రోజే ప్రథమ పురుషుడు నరుడు పాపమును అమ్మివేయబడ్డాడు, పాపము లోబడినాడు, పాపము చేసే పాపిగా మారిపోయాడు. తర్వాత ధర్మశాస్త్ర నియమం వచ్చింది. ధర్మశాస్త్రం ఉన్నను కూడా నేను ధర్మశాస్త్ర ప్రకారంగా మంచి అనేది నేను నిర్ణయించుకొని చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని చేయటం లేదు. దేనినైతే చేయకూడదు అని ద్వేషించుచున్నానో అదే నేను చేస్తున్నాను.
నేను చేయాలనుకున్నది చేయలేనప్పుడు ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని నేను తలస్తున్నాను అంటున్నాడు. మరొకసారి 15లో చూద్దాం. ఏలనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను. ఇచ్చేంపనిది ఇష్టపడనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. ధర్మశాస్త్రం గొప్పదని ఒప్పుకొనుచున్నాను. నేను చెయ్యాలనుకొని నిర్ణయించుకొని ఇష్టపడిన దాన్ని నేను చేయలేనప్పుడు ధర్మశాస్త్రము శ్రేష్టమైనది గొప్పది అని అంటే, ఎందుకంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము గుర్తించబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇది తప్పు, ఇలాగ చేస్తే ఇది పాపము. ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ అతిక్రమము వచ్చింది, పాపమైంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఉందంటే దాన్ని నెరవేర్చలేకపోవటం వల్ల మనుషులు పాపం చేస్తున్నారు. ధర్మశాస్త్రం ద్వారా పాపం అనే నియమము మనిషిలోకి వచ్చింది. 1 కొరింథీయులు 15వ అధ్యాయములో చూసినప్పుడు 56వ వచనములోని మరణపు ముళ్ళు పాపము, మరణంకున్న బలము ధర్మశాస్త్రం. మరణంకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. రోమ 6:23. పాపం వల్ల వచ్చే జీతం మరణం, రెండో మరణం. అయితే మరణంకున్న బలం ధర్మశాస్త్రం ఎలాగ బలమైంది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము అనేది తెలియజేస్తూ ఉంది. ఇక పాపం అనేది తెలిసిపోయింది, పాపం అనేది వచ్చేసింది, పాపం అనేది నెరవేరుతుంది, పాపం అనేది వృద్ధి అవుతుంది. మనుషులందరూ చేసేది పాపమే, పరిశుద్ధత లేదు. కాబట్టి ధర్మశాస్త్రము లోబడిన వారుగా పాపము చేస్తున్నారు, కానీ పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు. అయితే ధర్మశాస్త్రం పాపము చేయమని చెప్పటం లేదు, పాపం చేయొద్దని చెప్తుంది. కానీ ఇది పాపము అని చెప్తుంది. దానివల్ల ఆసక్తి వస్తుంది. దేవుడు ఆ పండు తినొద్దని చెప్పినప్పుడు తినకూడదని నిర్ణయించుకున్నారు, ద్వేషించారు. కానీ తర్వాత దాన్ని చూసినాక తినాలనిపించింది. తినవద్దు అనుకున్నది తినదినంలో చచ్చిపోతామని తెలిసి ఆ పండు తిన్నారు. కారణము బయట ఒకడున్నాడు, సాతాను. వాడు మనలో ఒక కోరికను కలిగించాడు, మనలో ఒక నియమం మొదలైంది, మన సొంత నిర్ణయం వచ్చింది. అది శరీర సంబంధమైనది. ఆ శరీరమును కోరిక పట్టుకుంది, అది పాపం జరిగించింది. ఆనాటి నుంచి పాపము శరీరాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలిగినాక పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. వింటారు, వాక్యంలో సపోజ్ చెప్పారు, సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడకూడదు, సమయం పోనీయకూడదు, వ్యసనాలకు ఇవ్వకూడదు, మంచిది కాదు అని. ఏది మంచిది అని నిర్వచనం అడిగితే ఏది మంచిది అని అంటే, నీకు తిరిగి ఫలాన్ని ఇచ్చేది మంచిది. దేనికి ఏ రకంగా ఫలం? శరీరానికి కాదు, నీ ఆత్మకు మేలుగా ఉండేది, మేలు చేసేది, అది మంచిది, సరైనది. సీరియళ్ళు సినిమాలు చూస్తే నీ ఆత్మకు ఏది మేలు జరుగుతుందా? జరగదు. ఆటపాటలు అల్లరితో కూడా ఇవై నీ మనసుకు లేక నీ ఆత్మకు మేలు చేస్తుందా? నువ్వు చూడకుండా చూసి కాలక్షేపం చేసి వ్యసనాలు క్రాంతులు అయిపోతాయి. అవి నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనిస్తాయా? తీసుకెళ్తుందా? ఆత్మకి ఏమైనా మేలు జరుగుతుందా? లేదు. అది ఇవాళ నుండి రేపు మట్టిలో కలిసిపోయే శరీర విషయంలో కాదు మేలు, శాశ్వతంగా జీవించే ఆత్మ విషయంలో మేలు ఆలోచించి ఆ మేలు దేని వల్ల కలుగుతుందో దాన్ని నీవు చేయాలి, మంచిది. ఇక్కడ వాక్యంలో చెప్పినప్పుడు వింటారు, నిర్ణయం తీసుకుంటారు, కన్నీరు కార్చి ప్రభువా నేను తప్పు చేశాను, ఇక తీర్మానం చేసుకున్నాను, సీరియాలు సినిమాలు ఆటపాటలు చేయకూడనవన్నీ మానేస్తాను, ఇప్పుడే వాగ్దానం చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుని బయటికి వెళ్తారు, ఇంటికి వెళ్తారు. పక్క పోర్షన్లో పెద్ద శబ్దంతో మధ్యాహ్నం భోజనం టైం, విశ్రాంతి టైంలో సీరియల్ 3 గంటలకు వచ్చేస్తుంది. ఏంటి సీరియల్? అదేనా 5 వరకు చూసాం, అదేనా ఈ టైం చూసేవాళ్ళం?
ఏంటండి వదిన గారు ఏం చేస్తున్నారు? సీరియల్ వస్తుంది. ఏం సీరియల్ అండి? ఇదే అదేనా? మీకు టీవీ పనిచేయట్లేదా? ఏం లేదు. మీ టీవీ బాగానే పనిచేస్తుందా? ఏం జరుగుతుందో సీన్ ఇప్పుడు నేను చూడకూడదు కదా, వాళ్ళ ఇంట్లో ఆ టీవీ నేను చూడకూడదు కదా అని వాళ్ళ ఇంట్లో టీవీ చూడరు, పక్కింటికి వెళ్ళి వదిన గారు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది, ఇదివరకు ఎంతవరకు వచ్చిందిగా, అయ్యో మధ్యలో ఒక రోజు చూడలేదైతే నాది ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతుంది, చూడండి. అవునండి టీ తీసుకొస్తాను, నేను కూర్చోండి. అలాగే టీ నిమగ్నం. వదిన గారు టీ తెచ్చారా? ఎంతసేపు పిలిచినా పలకరే, అందులో నిమగ్నం అయిపోయారా? అవునండి. అమ్మయ్య, నేను మా ఇంట్లో చూడలేదు, పక్కింట్లో చూశాను. చూడకూడదు అనుకుంటారు, కానీ ఏం చెప్తున్నారు? వదిన గారు ఏమనుకోవద్దు, ఈవేళ మా ఇంట్లోని చుట్టాలు వచ్చున్నారండి. పర్వాలేదు, నాకు టీవీ ఉంది కదండి. లేదనుకుంటారేమో, ఎందుకో చూడండి ఎంత సౌండ్ పెడతానో, పెట్టేసి టీవీ పెట్టుకుంటారు. తలుపులు వేసేసి పొరపాటున ఎవరైనా వస్తారేమో తలుపుల దగ్గరికి వేసేసి సౌండ్ పెట్టుకున్నాం. ఈ మధ్యన ఏమంటే టీవీలు కాదు, సెల్లో చూసుకొని ఇయర్ ఫోన్ పెట్టేసుకుంటే ఎవరికైనా పడదు. చూడకూడదు, వినకూడదు అనుకునేవి ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. చేయకూడదు అనుకునే వాళ్ళు చేస్తున్నారు. కారణం ఏంటట? ఇది చేసేది నాలో ఉన్న పాపం నియమమే. అందుకోసము ఈ అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే 24వ వచనం, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మరణమునకు లోనవుతున్నా శరీరం నుంచి, మరణం నుంచి ఈ శరీరాన్ని విడిపించును. ఈ శరీరం విడిపించకపోతే ఆత్మ మరణానికి వెళ్తుంది. మనం శరీర అవయవాలు, ఇంద్రియాలు, మన కళ్ళు అన్నీ కూడా నియంత్రించకపోతే చూడకూడనివి మానేయాలి, చేయకూడని చేయడం మానేయాలి, అవన్నీ కూడా నిబంధనగా ఉండాలి అని అంటే ఎవరు రక్షిస్తారు? ఈ పాపము నియమించి నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యో ఎంత దౌర్భాగ్యుడును, నేను ఒకటి అనుకుంటే ఒకటి చేస్తున్నాను, ఎంత ప్రయత్నం చేసినా పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు అనుకున్నా అదే చేస్తున్నాను, అయ్యో దౌర్భాగ్యుడునని పౌలు అంటున్నాడు. ఈ పరిస్థితి మనలో చాలా మందికి ఉంటుంది. మందిరాల్లో తీర్మానం చేసుకుంటాం వాక్యం విన్నప్పుడు, మళ్ళా మామూలే. ఎవరు? 8వ అధ్యాయంలో చూస్తాం. 1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియో లేదు. క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను, పరిశుద్ధాత్మ దేవుడు చేశాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినో ఆత్మ నియమము పనిచేశాను. పాప మరణ యొక్క నియమము నుంచి, ధర్మశాస్త్రము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించాడు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువుని లోకాన్ని తీసుకొచ్చాడు. ఆ యేసుక్రీస్తు బలిపశువుగా బలి అయినాడు. ఆయన అందరి పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చేశాడు. మరణమును కూడా ఆయన స్వీకరించాడు. పాపము, ధర్మశాస్త్రము, మరణము మూడింటిని కూడా ఆయన అంగీకరించి స్వీకరించి వాటిని అనుభవించి వాటి మూడింటిని జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనిషికి పాపము నియమం లేదు, మరణ నియమము లేదు, ధర్మశాస్త్ర నియమము లేదు. ఒకే నియమం, ఆత్మ నియమము. హల్లెలూయా. ఎవరి ఆత్మ? యేసుక్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు అందరూ అనుభవించాలి శిక్షణ, ఆయన అనుభవించాడు. ఇక మానవానికి శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, శిక్ష అనుభవించాల్సిన లేదు. అయితే ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి ప్రతి వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్న నీలో ఒక ఆత్మ నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఆయనే నెరవేరుస్తాడు. నీవు నేను నిమిత్త మాత్రం ఉంటాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మను సరెండర్ చేసుకున్నాం, సమర్పించుకున్నాం. ఆయనే అధిపతి అయిన సమస్తం నెరవేర్చును. ఇక పాపము లేదు, పాపంలో వచ్చే రెండో మరణం లేదు. ఈ లోకములో మనం ధర్మశాస్త్రం లోబడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ లోబడితే చాలు, యేసు నామములో ఆయన నడిపిస్తాడు. ఈ లోకములో విద్యార్థులకు జ్ఞానమా, వ్యాపారంలో వ్యాపారస్తు లాభమా,
ఉద్యోగాల్లో క్షేమమా, కార్యక్రమాలు అమలా, అన్నీ జరుగుట అనేది అన్నీ కూడా సమయానుకూలంగా సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకును నీ కుటుంబానికి మేలు కలుగుడు కొరకే సమస్తమును సమకూడతాయి సమయానికి. అంతకుముందు ఏమీ లేనట్టు ఉంటాయి, కానీ టైంకి అన్నీ సమకూడి జరుగుతాయి, నీకు మేలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగా. మీలో అందరూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, నమ్మిన వారు స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రతి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టలేదు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మ మీరు లేకపోతే ఇక్కడ ఉండరు, దేవుని సన్నిధికి రారు. ఎవరు రాలేకపోతున్నారో దేవునికి దూరంగా ఉన్నారు, వచ్చిన వారిలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చింత లేదు, మీ మనస్సులో చింత లేదు, మీకు సంతోషం ఉంటుంది. నిజంగా ఏ విషయాలైతే మీరు ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయో మీ జీవితంలో, అవన్నీ ఒంటరితనం పోయింది, మీలో సంతోషం ఉంది. హల్లెలూయా. కాబట్టి ద్వితీయోపదేశకాండములోని 30వ అధ్యాయములో 3వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం మనం చదువుకున్న 3 నుంచి 10, 33. నీ దేవుడని యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడని యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. ఏ స్థితిలో హ్యాపీగా మీరు పరిస్థితి కలిగి ఉన్నారు ఒకప్పుడు, ఈ రోజున కోల్పోయి జనాల్లోకి వెళ్ళిపోయి కుటుంబాలకు ఏర్పడి మీ మనసు నచ్చినవి జరగకపోగా చింతగా ఉన్నారు, తిరిగి పాత పరిస్థితి తీసుకొస్తారంటే విడిపించి ఒంటరి చేయడు. కానీ మీరు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలన్నీ ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అది అలాగవుతుందండి. నేను ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, చాలా ఇష్టపడ్డాను, కానీ పెద్దలేమో నా మాట చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, పెళ్లి చేశారు. అది అసలు నేను సంతోషంగా లేనండి. కాపురం చేస్తున్నాను, పిల్లలు ఉన్నారు, నా మనసులో ఏదో తెలియని వెళితే ఏదో బాధ ఉండిపోయింది. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే విడిపించేసి ఎవరు ప్రేమించారు పెళ్లి చేస్తారనేత ఇది కాదు. అదైందా? ఈ స్థితిలో కూడా ప్రభు నీవు ఏదైతే సంతోషం పొందుకోలేకపోయినానో, నా శాంతి అసంతృప్తి నీలో ఉన్నదో ఆ సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్న వ్యక్తుల ద్వారా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నీ ఉన్న చోటనే పరిస్థితులను వాతావరణం మార్చివేస్తాడు. హల్లెలూయా. అదైందా? నువ్వు కలిగిన వాటితోటే నీకు తృప్తి కలిగిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, క్రొత్త మనసును పుట్టిస్తాడు, క్రొత్త దృక్పథం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగా. 10వ వచనం చూద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధలా చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలో నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లుని ఎడలా యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆయన ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా. దేవుడు నీ వైపు మల్లుతాడు, నీతో ఉంటాడు, నిన్ను సంతోషపెట్టడానికి. నీవు ఏ కుటుంబంలో ఉన్నావో అన్ని సమృద్ధిగా వర్ధల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి ఆత్మల వర్ధుల ప్రకారం అన్ని విషయంలోని వర్ధిల్లుదు. హల్లెలూయా. ప్రతి విషయంలో అప్పుడు కొరత ఉండదు, మనస్సుకు సంతోషం ఉంటుంది. అందరూ నీ మాట వింటారు, అందరిలో నువ్వు కలిసి ఉంటావు, అందరితో సంభాషిస్తావు, సంతోష ఆనందంగా గడుపుతావు. దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. కాబట్టి పాపం నియమము, ధర్మశాస్త్ర నియమము, మరణ నియమము కన్నా గొప్ప నియమము ఏ నియమము? ఆత్మ నియమం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కాబట్టి నీకు అశాంతి లేదు, అంత శాంతి, సంతోషము, దుఃఖము లేదు, ఆనందమే నీకు. జరగనిది ఇది అని చెప్పడానికి ఏది ఉండదు. ప్రతిదీ కూడా ప్రభు జరిగిస్తాడు. మిగిలిన ఈ సంవత్సర కాలంలోని మీరు అనుభవిస్తారు. ఈ మాసంలోని, వచ్చే మాసంలోని, తర్వాత వచ్చే మాసంలోని, మీరు ఆగస్టు మాసం వరకు చాలా అద్భుతాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రంగా. కూడొచ్చిన ప్రతి వారి హస్తాలను దీవించాం. వారిచ్చిన దక్షిణ భాగమా లేక కానుక అది ఏదైనా కూడా నీ ఇచ్చిన ఈవులో తీసి చూడగా మరింత అధికముగా
మిక్కిలి గొప్పగా ఆశీర్వదించు, వారిని వారి ఇంటి వారిని ఆదరించు. నువ్వునైనా ప్రియులు చేయడంతో సఫలపరచు, వారంతో వరకు తోడే నిలిచి నీవు నడిపించి మహిమ పొందించిన స్థుతులు చెల్లిస్తూ యేసునామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది కాక, నీ రాజ్యం మాకు వచ్చింది కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరుగా. మరణాహరణుడు మాకు దయచేయము, అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. స్వరంలోకి లేక దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, మహిమ, దరిద్రము నీవే తండ్రి, ఆమేన్. తండ్రులకు దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనతో ఉండును కాక, ఆమేన్. Brahma